2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే, నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, he senior to me. When I joined into Congress party, he was Youth Congress, State Youth Congress President. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए ये चिन्ना रेड्डी का बीफाम से खींच लिए, తీసుకొని మినిట్స్లో పెట్టిండ్రు. భయ్ నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే. నాకు నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి రాకపోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చిండే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలి అనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పిండే చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుగా ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తున్న గౌరవం దక్కుతుంది కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో, సీనియర్లు గౌరవ. అదృష్టం కలిసి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్స్ విష్
Is Revanth Reddy to become Chief Minister? Chance should be given to Revanth Reddy. And ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పంటున్నాను. దాని పర్యవసానం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో మరి క్లిష్ట సమయం ఇది నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను. నేను మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన, నేను మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన. నేను ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నాను. మనం పోటీ పడ్డది అన్నాడు, పులివెందలతో పోటీ పడ్డాం. నిన్న ఎవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవ్వాలని చెప్తున్నా. నేను జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో జగిత్యాలు గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటూ నేను మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం. మనకి ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇద్దరు కానీ నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏదైతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి